హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 10/8/2026. ఈరోజు వచ్చేసరికన్నా బంగ్లాదేశ్కు దగ్గర మనకు 69 మంది వ్యాపారస్తుల నుంచి అక్కడ మనకు 29,710 టన్నులు అక్కడ వ్యాపారస్తులకు డిమాండ్ అయితే రావడం జరిగింది. G4 అనే వెరైటీ, ఎక్స్పోర్ట్ వెరైటీ. అది G4 అనేది వెరైటీ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏంటి, పచ్చిమిరప రైతులకైతే మంచి ఊరటన్న. టమోటా రైతుల గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాం. టమోటా మనం కంటిన్యూగా ఎటువంటి వీడియోలు అయితే మీకు కావాలో అటువంటి వీడియోలు ఖచ్చితంగా వస్తాయన్నా. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరన్నా మీకు ఎటువంటి వీడియోలు కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇన్స్టాలో చూస్తున్న వాళ్ళు కానీ, ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళు కానీ, ఖచ్చితంగా యూట్యూబ్లో లాంగ్ వీడియో కావాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియో ఉంటుందన్నా. ఖచ్చితంగా దాని దగ్గరికి వెళ్ళి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో వస్తే ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా పచ్చిమిర్చి గురించి అయితే పూర్తి లాంగ్ వీడియో. బంగ్లాదేశ్ కానీ మన ఎక్స్పోర్ట్ అనేది చాలా దేశాలకు, అరబ్ కంట్రీస్కి వెళ్తాయి డైలీ. ఖత్తరు, చాలా దేశాల కన్నా సౌదీ అరేబియా, ఇతర దేశాలకు విపరీతంగా మన సరుకు అనేది ఎక్స్పోర్ట్కు బాగా ఆగే వెరైటీలు ఎటువంటి రకాలు ఉంటాయి, అసలు ఏంటి అనేది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేసి పెట్టుకోండి అన్న. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో చూస్తున్న వాళ్ళు కానీ, ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళు 10 మందికి షేర్ చేయండి అన్న. యూట్యూబ్లో కూడా వెళ్ళి చూడండి, లాంగ్ వీడియోస్ ఉంటాయి. ఇంకా విషయానికి వచ్చేసరికి ఈరోజు మనకు వచ్చేసరికి పచ్చిమిర్చికి ఎగుమతి డిమాండ్ అయితే ప్రజెంట్ బాగా నడుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ డిమాండ్ అనేది బాగా నడిస్తే ఎండుమిర్చికి అనేది మంచి డిమాండ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిరపకు కోయడం వల్ల రైతులకు చాలా ఊరట కనిపించే అవకాశం ఉంటుంది. ఈ 29,710 టన్నులు అనేది ఎన్ని రోజులు కోయగలుగుతారో, అసలు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న. మనకు రైతులకు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం పచ్చిమిర్చి మార్కెట్లో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. బంగ్లాదేశ్కు భారతదేశం నుంచి పచ్చిమిర్చి ఎగుమతులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్లో 69 మంది ఇంపోర్టర్లు కలిపి సుమారు 29,700 టన్నులు గ్రీన్ చిల్లీ ఇంపోర్ట్ పర్మిషన్కు ఇచ్చినట్టు సమాచారం. మరి ఈ డిమాండ్ మన రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏపీలో పంట ఎలా ఉంది, ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న. తెలంగాణలో పచ్చిమిర్చి నాకు తెలిసి అంతగా ఎక్కువేరనుకుంటా. మన దగ్గర నుంచే విపరీతంగా మనకు వరంగల్ కానీ, ఖమ్మం కానీ, పచ్చిమిర్చి హైదరాబాద్ కానీ తోలుతూ ఉంటారు. ఎంపీలో పంట ఏ విధంగా ఉంది, పంట ప్రస్తుతానికైతే పచ్చిమిర్చి వెరైటీ చాలా బాగుంది. మహారాష్ట్రలో పరిస్థితి కూడా చాలా బాగుంది. తోటలు G4 మిర్చి ఏ దేశాల డిమాండ్ ఉంటుంది, అసలు ఈ ఎక్స్పోర్ట్ అనేది వలన పచ్చిమిర్చి ధర పెరిగే అవకాశం ఉందా, ఈరోజు మొత్తం మార్కెట్ క్యాలిక్యులేషన్ చూద్దామన్నా. చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మన ఛానల్ అనేది ఎక్కువ చాలామందికి రీచ్ రావాలంటే 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఏ ఊరు నుంచి చూస్తున్నారో. బంగ్లాదేశ్ డిమాండ్ అనేది ముందుగా బంగ్లాదేశ్ విషయానికి వచ్చేసరికి భారత్ నుంచి పచ్చిమిర్చి దిగుమతులు తిరిగి ఎగుమతులు అనేది ప్రారంభమైనట్లు సమాచారం ఉంది. సుమారు చెప్పా కదా మీకు, 29,710 టన్నులు ఇవ్వడం అనేది మార్కెట్కు ముఖ్యమైన విషయం. కానీ రైతులు ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా గుర్తుపెట్టుకోవాలి. 29,700 టన్నులు మాత్రమే పర్మిషన్ వచ్చింది. ఆ మొత్తం ఇప్పటికే బంగ్లాదేశ్కి వెళ్ళిపోయిందని కాదు. యాక్చువల్ షిప్మెంట్ ఎంత జరుగుతుంది, రోజుకు ఎన్ని ట్రక్స్ వెళ్తూ ఉన్నాయి, ఏ మార్కెట్ నుంచి సరుకు వెళ్తూ ఉంది, ఇది చూడాలి. అయితే డిమాండ్ మాత్రం మంచి పాజిటివ్ సిగ్నల్ ప్రస్తుతానికైతే. బంగ్లాదేశ్ ఏ ప్రాంతాల నుంచి సరుకు, బంగ్లాదేశ్కు ఫ్రెష్ గ్రీన్ చిల్లీ ప్రధానంగా ల్యాండ్ రూట్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందువల్ల బార్డర్ ట్రేడ్ చాలా ముఖ్యమైనది. మార్కెట్లో క్వాలిటీ ఉన్న సరుకు బయర్ డిమాండ్ పెరిగితే ట్రేడర్ ఎక్కువగా సరుకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఎంపీ రైతులు కూడా ఇండైరెక్ట్ బెనిఫిట్ రావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న సరుకు డిమాండ్గా వెళ్ళిపోతూ ఉందంటే మన సరుకు మన ఏరియాల్లో దగ్గరలో ఉన్న ఎక్స్పోర్ట్ చేసే అవకాశం, అంటే మన దేశాలకే మనది సరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ పండించే రైతులకు బాగా ఇతర దేశాలకు పంపించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక మార్కెట్ నుంచి ఎక్స్పోర్ట్ డిమాండ్ పెరిగితే దేశవ్యాప్తంగా ఫ్రెష్ చిల్లీ ట్రేడ్లో ధరలపై ప్రభావం రావచ్చు. ఆంధ్రప్రదేశ్ పచ్చిమిర్చి పంట అనేది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూద్దాం. ఏపీ పచ్చిమిర్చి మార్కెట్లో చాలా ముఖ్యమైన రాష్ట్రం. ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతాలు మిర్చికి అనంతపురం కానీ, కడప కానీ, అసలుకు ప్రజెంట్ అయితే మాత్రం అనంతపురం విపరీతంగా పచ్చిమిర్చి, మనకు బళ్ళారి కూడా విపరీతంగా వేస్తారు. కానీ ఒక నెల లేట్ అయింది. వచ్చే నెలలో యాక్చువల్గా అయితే అక్కడ మనకు G4 అనే వెరైటీ ఎక్స్పోర్ట్కి అనేది చాలా బాగుంటుంది. నల్లగా ఉండాలి కాయ, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. 5531 కానీ, 1081 కానీ, 411 కానీ చాలా బాగుంటాయి వెరైటీలు. మనకు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. పంటలో హార్వెస్టింగ్ పెరిగితే మార్కెట్ అరైవల్స్ పెరుగుతాయి. ఇప్పుడు సప్లై ప్రెజర్ వస్తుంది.
అదే సమయంలో ఎక్స్పోర్ట్ డిమాండ్ పెరిగితే ట్రేడర్స్ నుంచి బయింగ్ సపోర్ట్ రావచ్చు. కానీ ఏపీలో ధరలు నిర్ణయించేది కేవలం ఎక్స్పోర్ట్ కాదు, పంట ఎంత ఉంది, రోజుకి ఎంత సరుకు మార్కెట్కు వస్తుంది, క్వాలిటీ ఎలా ఉంది, ఎక్స్పోర్టర్ బయర్ ఎంత కొనుగోలు చేస్తున్నాడు, ఇవన్నీ చూడాలి. ఏపీ రైతులకు మరొక విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ సరిపోయే ఫ్రెష్ అన్ఫామ్ సైజ్ చిల్లీ అంటే బయర్ డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బయటికి వెళ్ళే సరుకు చాలా వైట్గా ఉంటే బయటికి దాంతో వైట్లో ఉన్న దాంతో తేమ శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది, తొందరగా పాడవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే గినక కొంచెం బ్లాక్ ఉన్న వెరైటీ అయితే 5531 వెరైటీ చాలా బాగుంటుంది ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి. అది బ్లాక్లో ఏ కంపెనీ అయినా సరే బ్లాక్లో ఉండే వెరైటీలు చాలా బాగుంటాయి, ఎక్స్పోర్ట్కు ఎక్కువ అవకాశం ఉంటుంది. తెలంగాణ పచ్చిమిర్చి పంట, ఇప్పుడు తెలంగాణలో కూడా పచ్చిమిర్చి సాగు అనేక ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ లోకల్ మార్కెట్కి వచ్చే అరైవల్స్ చాలా ముఖ్యమైనవి. తెలంగాణ నుంచి ఏపీ మార్కెట్కి ఇతర రాష్ట్రాలు కూడా ఫ్రెష్ చిల్లీ ట్రేడ్ జరుగుతుంది. అందుకే తెలంగాణలో అరైవల్స్ పెరిగితే దగ్గరలో ఉన్న మార్కెట్లపై ప్రభావం ఉండొచ్చు. ముఖ్యంగా రైతులు హార్వెస్టింగ్ ఒకేసారి ఎక్కువగా చేయకుండా మార్కెట్ డిమాండ్ను కూడా గమనించాలి. ఎందుకంటే మార్కెట్లో సప్లై ఒకసారి పెరిగితే ధర ప్రెజర్ రావచ్చు. అదే ఎక్స్పోర్ట్ బయింగ్ బలంగా ఉంటే ఆ సప్లై కొంత బయటకు మార్కెట్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మనకు ఎంపీ పచ్చిమిర్చి అయితే మాత్రం ప్రస్తుతానికి ఎంపీలో చిల్లీ ప్రొడక్షన్ కార్గోన్ ప్రాంతం ముఖ్యమైనది. ఎంపీలో పంట ఎక్కువగా మార్కెట్కి సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే ప్రెజర్ రావచ్చు. కానీ అదే సమయంలో బంగ్లాదేశ్, గల్ఫ్ ఎక్స్పోర్ట్ డిమాండ్ పెరిగితే మార్కెట్ నుంచి సరుకు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే ఎంపీ పంటను ఎక్స్పోర్ట్ క్యాలిక్యులేషన్లో తప్పకుండా చూడాలి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎంపీలో పచ్చిమిర్చి ఉందంటే మొత్తం G4 అని కాదు, రకరకాలుగా వేస్తారు. మన ఏపీలో కూడా అంతే, ఎక్కడైనా అంతే, రకరకాలుగా ఏరియాని బట్టి క్వాలిటీ వేరుగా ఉంటుంది, ఎక్స్పోర్ట్ సూటబిలిటీ కూడా వేరుగా ఉంటుంది. మహారాష్ట్ర పంట ప్రస్తుతానికైతే G4 అనేది గౌరీ గురించి ఎక్స్పోర్ట్ మార్కెట్లో చర్చ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ G4 బ్యాచెస్ గల్ఫ్ మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ వర్షాలు, హార్వెస్టింగ్ క్వాలిటీ, అరైవల్స్ అన్ని మార్కెట్లు ప్రభావం చూపుతాయి. వర్షాలు ఎక్కువైతే క్వాలిటీ సమస్య రావచ్చు, వర్షాలు తగ్గితే హార్వెస్టింగ్ పెరగవచ్చు. కాబట్టి మహారాష్ట్ర వెదర్ కూడా మనకు మార్కెట్ పై ముఖ్యమైన ఫ్యాక్టర్. గౌరీ ఎక్కడ అంటే G4 గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. గౌరీ ఫ్రెష్ గ్రీన్ చిల్లీ ఎక్స్పోర్ట్ మార్కెట్ ముఖ్యమైన వెరైటీగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్స్పోర్ట్ రిపోర్ట్లో మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల నుంచి G4 గౌరీ షిప్మెంట్ గురించి సమాచారం ఉంది. G4 ఎక్స్పోర్ట్ డిమాండ్ రావడానికి కారణాలు కలరు, సైజు, ఫ్రెష్నెస్, షెల్ఫ్ లైఫ్, ప్యాకింగు, ప్రజెంట్ అయితే స్టాండర్డ్స్ అంటే అది క్వాలిటీ తట్టుకుంటుందా లేదా, అసలు అక్కడికి వెళ్ళేసరికి ఎన్ని బయర్ చూస్తాడు. అందుకే G4 రైతులు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రొడక్షన్కు దృష్టి పెట్టాలి. ఇప్పుడు మొత్తం ఎక్స్పోర్ట్ మార్కెట్లో బంగ్లాదేశ్, UAE, సౌదీ అరేబియా, ఓమన్, ఖత్తర్ ఇలాంటి దేశాలు ఇండియన్ ఫ్రెష్ గ్రీన్ చిల్లీ ముఖ్యమైన మార్కెట్లు. అయితే ప్రస్తుత రైతుల దృష్టి బంగ్లాదేశ్ డిమాండ్ చాలా ముఖ్యమైనది. అలాగే ఇతర దేశాలకు కూడా డైలీ వెళ్తూ ఉంటే మనకు విపరీతమైన డిమాండ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ రూట్ ద్వారా ఫ్రెష్ చిల్లీ త్వరగా మార్కెట్ చేరే అవకాశం ఉంటుంది. తెలంగాణ, ఎంపీ, మహారాష్ట్ర మొత్తం కలిపితే ఇప్పుడు అసలు మార్కెట్ క్యాలిక్యులేషన్. మన దగ్గర 4 ముఖ్యమైన సప్లై జోన్స్ అనుకుందాం. ఏపీ సప్లై, తెలంగాణ సప్లై, ఎంపీ సప్లై, మహారాష్ట్ర సప్లై. ఇప్పుడు డిమాండ్ సైడ్లో బంగ్లాదేశ్, గల్ఫ్ కంట్రీస్, డొమెస్టిక్ అంటే మన దేశంలో ఏ విధంగా డిమాండ్ పెరిగితే మార్కెట్ సపోర్ట్ వస్తుంది. కానీ సప్లై కూడా ఎక్కువగా ఉంటే పెరుగుదల పరిమితం కావచ్చు. అందుకే రైతులు రోజువారీ అరైవల్స్ గమనించండి, చాలా ముఖ్యం. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే పచ్చిమిర్చి ధర పెరుగుతుందంటే ప్రస్తుతానికైతే ఒక 2 నెలలు ఇదే విధంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ సైడ్ పాజిటివ్ సిగ్నల్ ఉంది. బంగ్లాదేశ్ ఇంపోర్ట్ పర్మిషన్ రావడం మంచి విషయం. గల్ఫ్ మార్కెట్లో డిమాండ్ ఉండడం చాలా పాజిటివ్. కానీ ధర ఎంత పెరుగుతుందనే దాన్ని చెప్పడానికి మనకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ఈ ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్లో పంట ఏ విధంగా ఉన్నాయి, అరైవల్స్ ఏ విధంగా వస్తాయి అన్నది కూడా గమనించాలి. ఒకవైపు ఎక్స్పోర్ట్ పెరిగి మరోవైపు తెలంగాణ, మహారాష్ట్ర అరైవల్స్ తగ్గితే ధర పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది. అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో హార్వెస్టింగ్ పెరిగి ఖచ్చితంగా మార్కెట్ పెరిగిద్దన్న. ఎందుకంటే బళ్ళారి విపరీతమైన 12 లక్షల ఎకరాలు వేసే బెల్టు, రాయచూరు ఈ ప్రాంతాల్లో వేయడానికి 1 నెల లేట్ అయింది. మన ఏరియాలో కూడా వినుకొండ, మనకు త్రిపురాంతకము, ఎర్రగొండపాలెం ఈ ప్రాంతాల్లో కూడా అనుకున్నంత స్థాయిలో మిరప అనుకున్నంత స్థాయిలో లేదు. ప్రస్తుతానికి వైరస్ అటాక్ అనేది చాలా బాగా ఎక్కువగా ఉంది. ఎలినో ప్రభావం వల్ల రైతులు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది.
ప్రజెంట్ అయితే మాత్రం ఎక్స్పోర్ట్ ఉన్నప్పటికీ ధరలపై ప్రెజర్ రావచ్చు. అందుకే రైతులు ఒక ఎక్స్పోర్ట్ న్యూస్ చూసి తొందరపడకండి. మళ్ళీ ఎక్స్పోర్ట్ వచ్చింది కదా అని విపరీతంగా పచ్చిమిర్చి చేసి దాన్ని మాత్రం ఇబ్బంది పెట్టకుండా కొంచెం అనుకున్నంత స్థాయిలో తక్కువేయండి. ఎక్స్పోర్ట్, అరైవల్స్, క్వాలిటీ, వెదర్, లోకల్ డిమాండ్ ఈ 5 విషయాలు కలిపి చూడండి. ప్రస్తుతం మనకు కావాల్సిన ప్రధానమైన పాజిటివ్ విషయాలు వచ్చేసరికి బంగ్లాదేశ్ డిమాండ్ మరో పాజిటివ్ ఫ్యాక్టర్, గల్ఫ్ ఎక్స్పోర్ట్ డిమాండ్ ముఖ్యంగా క్వాలిటీ G4. నెగిటివ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో అరైవల్స్ భారీగా పెరగడం. కాబట్టి రాబోయే రోజుల్లో మార్కెట్ డైరెక్షన్ ఈ 2 ఎక్స్పోర్ట్ డిమాండ్ అరైవల్స్ మీద కూడా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మీ ప్రాంతాల్లో ఈరోజు పచ్చిమిర్చి ధర ఎంత ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న. ఏ మార్కెట్, ఎంత దూరం, ఎంత అరైవల్స్ మీ ఖచ్చితంగా కామెంట్ చేస్తే అన్ని ప్రాంతాలు కంపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి పచ్చిమిర్చి, ఎర్రమిర్చి, టమోటా మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అన్న. రైతులకు ఖచ్చితంగా ఉపయోగపడే విషయాలే మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రైతులకు మంచి జరగాలనే మనం ప్రతి వీడియో కూడా చేసేది. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మనం టమోటా వీడియో చేయాలా వద్దా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న. మనం ప్రతి వీక్లీ అసలు ఏం జరుగుతుంటుంది మార్కెట్లో అనే దాని గురించి కూడా ఖచ్చితంగా దాని గురించి చర్చ జరుపుకుందాం. ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.